అందశ్రీ అందని లోకాలకి చేరుకున్నారు. రేపు ఘట్కేసర్లో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. ప్రస్తుతం లాలాపేట జీహెచ్ఎంసీ స్టేడియంలో అందశ్రీ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. సాయంత్రం ఘట్కేసర్కి ఆయన భౌతిక కాయాన్ని తరలిస్తారు. రేపు పోలీస్ లాంఛనాలతో ఘట్కేసర్లో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాత్రి ఇంట్లోనే అర్ధరాత్రి గుండెపోటుతో ఆయన కుప్పకూలిపోయారు. అయితే ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు ఉదయం గమనించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే తుది శ్వాస విడిచారాయన. కాసేపట్లో లాలాపేట స్టేడియంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అందశ్రీకి నివాళులర్పించబోతున్నారు సీఎం. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి ప్రకటించిన ముఖ్యమంత్రి పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అందశ్రీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. లాలాపేట ప్రొఫెసర్ జయశంకర్ జీహెచ్ఎంసీ స్టేడియంలో అందశ్రీ పార్థివ దేహాన్ని ఉంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ కవులు, గాయకులు, ప్రజలు ఆయనను చివరిసారి చూడ్డానికి అక్కడికి తరలి వస్తున్నారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మనుషుల మధ్య ఉండేటువంటి ఆ సంబంధాలని ఇవాళ చెడిపోతున్న ఈ సందర్భంలో చూస్తూ తట్టుకోలేక సమాజాన్ని తట్టిలేపిన మానవుడు. తెలుగోళ్ళ ఎల్లమ్మే అనేటువంటి పాట ఆ జాతిని మొత్తం కదిలించింది. అట్లా అనేక పాటలు తన మెదడే ఒక చిప్పులాగా మలిచి ఈ జాతిని జాగృతం చేసినటువంటి మానవుడు కాబట్టి చనిపోకముందే చెప్పినారు వారు, నన్ను ఖననం చేయండి అని చెప్పి. వారు ఎక్కడైతే ఖననం చేయబడుతుందో ప్రభుత్వపరమైన స్థలం ఒక 5 ఎకరాలు 10 ఎకరాల్లో పెట్టి వారి పేరిట ఒక స్మృతివనాన్ని పెట్టాలని, వారు అందించినటువంటి స్ఫూర్తిప్రదమైనటువంటి మాటలని, పాటల్ని కూడా రాబోయే జాతులకు ఒక ఆస్తిలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఆ జాతులకు ప్రేరేపణించేటువంటి ఆస్కారం ఉంది, ప్రేరేపించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అందశ్రీ గారి పేట ఒక మంచి గొప్ప స్మృతివనాన్ని ఆవిష్కరించాలని చెప్పి, ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను.